శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆననపద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితిన్ నీవు నాయులంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం పల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా దహుతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సద్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అందరికీ నమస్కారం. నా లలితా సహస్రనామం శ్రీలలిత అనేటువంటి నా కొత్త వీడియో ఛానల్కి మీకందరికీ సుస్వాగతం. ఈ ఛానల్లో నేను శ్రీ లలితా నామాల యొక్క అర్థాలని సూక్ష్మంగా వివరించదలుచుకున్నాను. లలితా సహస్రనామం అసలు ఈ పేరు విన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు అంటే చాలా ఆశ్చర్యం. అటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. భక్తులు, ముఖ్యంగా స్త్రీలు అందరూ కూడాను ఈ లలితా సహస్రనామాన్ని పారాయణం చేస్తుంటారు. అమ్మవారి పూజలో కూడా ఈ నామాలతోటి కుంకుమ పూజ చేసేటువంటి ఆచారం కూడా చాలా ప్రసిద్ధిగా ఉంటుంది. ఈ పారాయణాన్ని దేవాలయాల్లో కానీ సామూహికంగా కానీ ఇంట్లో కానీ చేసుకుంటూనే ఉంటారు. ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఇలా పారాయణం చేసేటప్పుడు నేను గమనించిన ఒక ముఖ్యమైన విషయం మీకు అందరికీ చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే, ఈ సహస్రనామ స్తోత్రం పారాయణం చేసేటప్పుడు కొద్దిమంది ఈ లలితా సహస్రనామంలో ఉన్నటువంటి ఈ నామాలని రకరకాలుగా విభజించి అర్థాలు మారిపోయేటట్టుగా పారాయణం చేస్తున్నారు. అది చాలా శోచనీయం. ఇది ఎందుకు జరుగుతోంది అనేది ఆలోచించినట్టయితే, అందరూ లలితా సహస్రనామ స్తోత్రాన్నే పారాయణం చేస్తున్నారు, కానీ ఏనాడు కూడాను లలితా సహస్రనామావళిని వారు పూర్తిగా చూసినట్టుగా నేను అనుకోవటం లేదు. ఒకవేళ ఏమాత్రం వాళ్ళు
లలితా సహస్రనామ నామావళిని ఒకసారి గనక చదివినట్టయితే ఏ నామం ఎక్కడి వరకు వస్తుంది, ఏ నామం ఎక్కడ ఆగుతుంది అనేటువంటి విషయాలు వారు గమనించి ఉండేవాళ్ళు. అలా చేయలేకపోవడం వలన వారికి సరిగా అర్థం కాక అలా చేస్తున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ స్తోత్రనామాలకి, ఈ స్తోత్రాల్లో ఉన్నటువంటి లలిత సహస్రనామాలకి కొద్దిమందికి అర్థాలు కూడా తెలియవు. అర్థం తెలియకుండానే పారాయణం చేస్తూ ఉంటారు. ఈ అర్థం తెలియకుండా పారాయణం చేయడంలో తప్పు ఉంది అని నేను అనగానే, అర్థం తెలుసుకుని పారాయణం చేసినట్టయితే ఇంకా ఎక్కువ లాభం కలుగుతుంది. అంటే అమ్మవారి యొక్క నామం తెలిసినట్టయితే, దాని యొక్క అర్థం తెలిసినట్టయితే, ఆ నామం రూపం కూడాను మనిషి యొక్క మనసులో ప్రతిష్ఠింపబడతాయి. అంటే ఆ నామం తలుచుకోగానే అమ్మవారి యొక్క రూపాన్ని మనకి గుర్తు చేస్తుందన్నమాట, ఆ అర్థం తెలుసుకున్నట్టయితే. అలా అర్థం తెలుసుకుని పారాయణం చేసినట్టయితే ఆ అనుభూతిని అసలు ఎవరు వర్ణించలేరు. ఈ పారాయణాన్ని చేయడానికి ఈ అర్థాలు తెలుసుకోవాలంటే చాలా పెద్ద పెద్ద గ్రంథాలే ఉన్నాయి, కానీ ఆ గ్రంథాలని అందరూ తీసి చదవగలిగినటువంటి శక్తి ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉండి ఉంటారు. అందుకని వారికి ఈ అర్థాలు తెలియటం లేదు. అంతేకాకుండా ఇంతవరకు ఎంతోమంది ఉద్దంతలైనటువంటి పండితులు కూడా వీటికి భాష్యం చెప్పారు. ఆ భాష్యాన్ని కూడాను చాలామంది విని ఉండకపోవచ్చు. అందుకని అటువంటి వారికి సులభంగా ఈ నామాలు అర్థం అవ్వడం కోసం అని చెప్పేసి నేను ఈ ఛానల్ని ప్రారంభించాను. ఈ ఛానల్లో మీరందరూ ఈ లలితా సహస్రనామాల యొక్క అర్థాలు తెలుసుకుని పారాయణం చేసి మీరంతా కూడాని ముక్తిని పొందాలి అని చెప్పేసి నేను ఆ అర్థాలు తెలుసుకుని, నిజమైన అర్థాలు తెలుసుకున్నటువంటి నామాల్ని మీ మనసులో ముద్రింపబడి, అమ్మ యొక్క సౌందర్యం మీ మనసులో ముద్రింపబడి, మీరు ఈ నామస్తోత్రం పారాయణం చేసేటప్పుడు మీకు మిక్కిలి మేలు జరగాలని భావిస్తూ ఈ ప్రకారంగా నేను చెప్తున్నాను. ఈ లలితా సహస్రనామాన్ని, స్తోత్రాన్ని అమ్మ యొక్క శక్తులైనటువంటి, అమ్మ నుంచి ఉద్భవించినటువంటి 8 మంది వసిన్యాది వాగ్దేవతలు అనేవారు ఈ స్తోత్రాన్ని, అమ్మని ముందు స్తుతించారు. తన యొక్క స్తోత్రాన్ని, తన యొక్క నామాల యొక్క స్తోత్రాన్ని స్తుతించడం కోసం అమ్మే స్వయంగా తన నుంచి 8 మంది వాగ్దేవతలను సృష్టించి వారి ద్వారా ఈ స్తోత్రింపబడి ఆ స్తోత్రాన్ని మనందరికీ అందజేసింది. ఇలా ఈ స్తోత్రాన్ని మనందరికీ అందజేసిన వాళ్ళు నారాయణ అవతారమైనటువంటి హయగ్రీవుడు మొదటగా అగస్త్య మహర్షికి ఉపదేశించినట్లు బ్రహ్మాండ పురాణం చెప్పింది. ఆ తర్వాత అది అలాగా అందరికీ అందుబాటులోకి వచ్చిందనమాట. అసలు ఈ వసిన్యాది వాగ్దేవతలు అనేవారు ఎవరన్నది ముందు మనం తెలుసుకుందాం. వాగ్దేవతలు అంటే వాక్కుకి దేవతలు. వాక్ అంటే ఏదో మామూలుగా శబ్దమని కాదు, అది వాక్ అంటే ప్రకటింపబడినటువంటి జ్ఞానము అని అర్థం. ఇది ఎక్కడ మొదలవుతుందంటే పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని 4 స్థానాలు ఉన్నాయి. ఆ 4 స్థానాల నుంచి ఈ వాక్ అన్నది మనకి జనిస్తుంది. పర అనేది మన నాభి దగ్గర ఉంటుంది, పశ్యంతి అనేది మన హృదయంలో ఉంటుంది. అసలు శబ్దం మొదలవ్వాలి అంటే, వాక్కు మొదలవ్వాలి అంటే ముందు మన నాభి దగ్గర నుంచి అది హృదయంలోకి వచ్చి, హృదయంలో నుంచి పరా పశ్యంతి మధ్యమ అంటే కంఠంలోకి వచ్చి, కంఠం నుంచి మన నోటి ద్వారా పశ్యంతి మధ్యమ వైఖరి అంటే మన నోటి ద్వారా ఆ వాక్కు బయటికి వస్తూ ఉంటుందన్నమాట. ఇది ఈ 4 స్థానాల నుంచి వాక్ అనేది ఉద్భవింపబడుతుంది. ఇలా ఇది అంతా కూడా జ్ఞానరూపమైనటువంటిది ఈ వాక్ అన్నమాట. ఈ వసిన్యాది వాగ్దేవతలైన వాళ్ళ యొక్క దయే లేకపోతే అసలు మనం మాట్లాడలేము, మాట్లాడింది మనకి అర్థము కాదు.
ఈ వసిన్యాది వాగ్దేవతలు ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్టుగా 8 మంది. వీరు సాక్షాత్తు అమ్మవారి నుంచి వచ్చినటువంటి అమ్మవారి యొక్క పూర్ణ స్వరూపాలు. వీళ్ళ పేర్లు ఏమిటి అన్నది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. వీళ్ళ పేర్లు ఏమిటంటే వశిని, కామేశ్వరి, అరుణ, విమల, జయిని, మేధిని, సర్వేశ్వరి, కౌళిని. ఈ 8 మంది కూడాను వాగ్దేవతలు అంటారు. వసిన్యాది వాగ్దేవతలు అంటారు ఈ 8 మందిని. ఈ 8 మంది కూడాను శ్రీచక్రం తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు. ఈ శ్రీచక్రంలో 7వ ఆవరణలో ఉండేటువంటి దేవతలు అన్నమాట వీళ్ళంతా కూడాను. వీళ్ళందరి యొక్క దయ ఉన్నట్టయితే వీళ్ళు సర్వరోగహరులు అంటే రోగాలన్నింటినీ కూడాను హరింపజేస్తారు. రహస్యమైనటువంటి యోగిని శక్తులు అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు వారెవరెవరు ఏంటి వారి యొక్క వివరాలు మనం తెలుసుకుందాం. వశిని అమ్మవారు. ఈ వశిని అనే అమ్మవారు మనకు అక్షరాలు ఉన్నాయి కదా, ఈ అక్షరాల్లో ఆ నుండి అహా వరకే ఉండేటువంటి అచ్చులన్నిటికీ కూడాను ఆవిడ ఆదిదేవి. ఈవిడ మన కంఠంలో ఉంటుంది. వశీకరణ మంత్రాది దేవత అంటారు ఈవిడ్ని. అంటే మంత్రాలన్నిటినీ కూడాను ఆవిడ వశీకరించుతుందన్నమాట. వశీకరణ మంత్రాది దేవత అంటారు ఆవిడ. తర్వాత రెండో అమ్మవారు కామేశ్వరి అమ్మవారు. ఈమె కావర్గానికి దేవి, అంటే ఖా అని ఉంటాయి కదా వాటికి దేవి అనమాట. ఈవిడ ఎక్కడ ఉంటారు అంటే మన తాళువులు అంటే దవడల్లో ఉంటారన్నమాట. కోర్కెల్ని తీర్చేటువంటి మంత్రాది దేవత ఈవిడ. ఆ తర్వాత మేధిని అమ్మవారు. ఈవిడ చావర్గానికి అధిదేవత. అంటే ఈవిడ చాఛా వీటికి అధిదేవత అనమాట. ఔష్ఠములు అంటే మన పెదవుల పైన ఉంటారన్నమాట. వీరు మనకి కలిగించేది ఏమిటంటే ఆనందాన్ని తృప్తిని కలిగిస్తూ ఉంటారు. ఆ తర్వాత విమలా అమ్మవారు ఉన్నారు. ఈవిడ టావర్గానికి దేవి, అంటే టాఠాణ. ఇవి మన దంతాల్లో ఉంటారు ఈవిడ. ఈమె దయ ఉంటే మన జ్ఞానం నిర్మలంగా ఉంటుంది, మనకి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. ఆ తర్వాత అమ్మవారు అరుణ అమ్మవారు. ఈ అరుణ అమ్మవారు తావర్గానికి దేవి, మన అంగుట్లో ఉంటారన్నమాట ఈవిడ. ఈమె దయ ఉంటే సకల దేవతల యొక్క కృప మనకి కలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత అమ్మవారు జయిని అమ్మవారు. ఈవిడ పావర్గానికి అధిదేవి, అంటే బాబాకి. ఈవిడ అభ్యంతర వాక్స్థానం. ఈమె దయ ఉంటే మనకి జయం లభిస్తూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత అమ్మవారు సర్వేశ్వరి అమ్మవారు. ఈవిడ యావర్గానికి దేవి, అంటే యారాలావాహ అనేటువంటి అక్షరాలకి ఈవిడ దేవత అన్నమాట, అధిదేవత. బాహ్య వాక్స్థానం, మాట బయటకు వచ్చేటువంటి స్థానం అన్నమాట. ఈమె దయ ఉంటే మనకి అధికారం లభిస్తుంటుంది. ఇంకా కౌళిని అమ్మవారు. ఈ కౌళిని అమ్మవారు షావర్గానికి దేవత అనమాట. శేషాస ఉంటాయి కదా వాటికి. ఈమె మన నాలుగు పైన నడయాడేటువంటి తల్లి అనమాట. ఈమె దయ ఉంటే మనకి కుండలి యోగం కూడా సంభవిస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇంకా హయగ్రీవుడు అగస్త్య మహర్షికి ఉపదేశించినట్టుగా బ్రహ్మాండ పురాణం తెలియజేసింది అని చెప్పి మనం అనుకున్నాం కదా. ఈ హయగ్రీవుడు ఎవరు అన్నది ఒకసారి మనం చూద్దాం. హయ అంటే గుర్రం, గ్రీవం అంటే తలకాయ, అంటే గుర్రపు తలకాయ అయినటువంటి ఒక దేవుడు. ఈయన సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క అవతారం. ఈ అవతారం ఎందుకు ఏర్పడింది అంటే కశ్యపుడు, ధనువు అనేటువంటి వాళ్ళ యొక్క పిల్లాడైనటువంటి హయగ్రీవుడు అనేటువంటి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ దానవుడు వాడు రాక్షసుడు అన్నమాట. ఆ రాక్షసుడిని చంపడం కోసం అదే హయగ్రీవుడు అంటే కూడా వాడు కూడా అలాగే గుర్రపు తలకాయతో ఉంటాడనమాట. అటువంటి అతన్ని చంపడం కోసం శ్రీ మహావిష్ణువు దేవీ అవతారం అయినటువంటి లలితాదేవి యొక్క అనుగ్రహంతో జన్మించాడనమాట. ఈ అవతారం ఎలా వచ్చిందన్నది ఇప్పుడు మనం చూద్దాం. పూర్వం గుర్రం తల ఉన్నటువంటి ఒక రాక్షసుడు హయగ్రీవుడు అనేవాడు ఉన్నాడు అనుకున్నాం కదా. ఈవిడ ఆ అమ్మవారి గురించి తపస్సు చేసి
వరం తపస్సు చేశాడు. చాలా తీవ్రమైన తపస్సు చేయంగా అమ్మవారు అతన్ని కరుణించి నీ వరానికి నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు అన్నది. అంటే అప్పుడు అన్నాడు, నాకు మరణం లేకుండా చెయ్యాలి అని అడిగాడు. అంటే నాయనా, పుట్టిన వాళ్ళు ప్రతి వాళ్ళు చనిపోవలసిందే. జాతస్య హి ధ్రువో మృత్యు జాతస్య మరణం ధ్రువం అన్నారు. పుట్టిన ప్రతి వాళ్ళు చనిపోవాలి, కాబట్టి అది సాధ్యపడేది కాదు. అంటే అప్పుడు ఏమన్నాడంటే, నాలాగే గుర్రంతలు ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళ చేతిలో మాత్రమే నాకు మరణం వచ్చేలాగా అనుగ్రహించు అని చెప్పేసి కోరుకున్నాడు ఆ రాక్షసుడు. అలాగే ఆమె లలితాదేవి అతన్ని అనుగ్రహించింది. సరే, అనుగ్రహించి ఆవిడ అంతర్ధానం అయిపోయింది. ఎప్పుడైతే అమ్మవారి యొక్క వరం దొరికిందో ఈ రాక్షసుడు ఇంకా విజృంభించడం మొదలుపెట్టేవాడు. అందరినీ, దేవతలని, మునులని అందరినీ కూడా హింసించడం మొదలుపెట్టాడు. ఇతన్ని ఎలా అయినా సరే యుద్ధంలో జయించాలి, యుద్ధాన్ని ఇతనికి జయించాలి అని చెప్పేసి అనుకున్నారు. అనుకుని దేవతలంతా కూడాను బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మ దగ్గర నుంచి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. విష్ణుమూర్తి కూడాను ఎంతో కాలం యుద్ధం చేసినా కూడా అతన్ని జయించలేకపోయాడు. అప్పుడు ఏం చేశాడు, జయించలేకపోయి ఆ యుద్ధంలో ఫలితం లేకపోయేసరికి తన యొక్క ధనుస్సుని ఇలా ఆంచి ధనుస్సు యొక్క పైకమ్మ మీద తన శిరస్సును ఆంచి అలాగా యోగ నిద్రలోకి వెళ్ళిపోయాడు విష్ణుమూర్తి. అలా యోగ నిద్రలోకి వెళ్ళిపోగానే ఇంకెంతకీ లేవట్లేదు. ఈ రాక్షసుడేమో అందరినీ చాలా హింసిస్తున్నాడు. ఈ రాక్షసుడిని చంపాలి, ఎలాగా, ఈయన తప్ప ఇంకెవరు చంపలేరు, ఎలాగా అని అంతా బాధపడుతూ ఎంత ఆలోచిస్తున్నారు. ఏం చేయాలి, ఎలా ఈ నిద్ర లేపాలి అని చెప్పి ఆలోచిస్తుంటే అప్పుడు వాళ్ళంతా బ్రహ్మదేవుడు వచ్చి ఒక వంబ్రి అనేటువంటి ఒక కీటకాన్ని సృష్టించి, నువ్వు వెళ్ళి ఆ విష్ణుమూర్తి తల ఆంచి పడుకున్నటువంటి ధనుస్సు యొక్క అల్లెతాడు ఏదైతే ఉంటుందో, వింటి నారి అంటారు, ఆ అల్లెతాడిని కొరకమని చెప్పాడు బ్రహ్మదేవుడు. చెప్పంగానే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఈ అల్లెతాడు ఎప్పుడైతే ఏమో కొరుకుతుందో, ఈ పురుగు కొరకంగానే అతను ఆ తాడు ఊడిపోతుంది. ఊడిపోగానే ఆ విల్లు తిన్నగా అవుతుంది. తిన్నగా అయితే అప్పుడు ఏమవుతుంది, విల్లు కదిలి ఆ కొన కదిలి విష్ణుమూర్తికి మెలకు వస్తుంది, మళ్ళీ ఆయన యుద్ధం చేస్తాడు అని చెప్పేసి వీళ్ళంతా అనుకున్నారు. కానీ ఆ విల్లుని ఎప్పుడైతే, ఆ తాడుని ఎప్పుడైతే కొరిగిందో, కొరకంగానే ఏమైంది, ఊహించిన విధంగా ఆ బాణం ఆ విల్లు యొక్క పైకొన టప్పని పైకి లేచేసరికి విష్ణుమూర్తి యొక్క తలకాయ తెగిపోయి ఎక్కడో పడిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏదో చేద్దామనుకుంటే ఏదో అయింది. ఏం చేయాలా అని అర్థం కాక బ్రహ్మదేవుడు వెంటనే అమ్మవారి గురించి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. తపస్సు చేసి కొంతకాలానికి అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఇలా జరిగింది, ఇప్పుడు మేమేమి చేయాలి అని చెప్పేసి అడిగితే అమ్మవారు చెప్పింది, అతనికి ఆ విష్ణుమూర్తి శరీరానికి ఒక గుర్రం యొక్క తలకాయని తీసుకొచ్చి అతికించండి అని చెప్పింది. వెంటనే అప్పుడు బ్రహ్మగారు ఒక గుర్రపు తలకాయని తీసుకొచ్చి ఆ విష్ణుమూర్తి శరీరానికి అతికించగానే ఆ విష్ణుమూర్తి శరీరంలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఇదంతా జరిగింది కూడాను శ్రావణ పూర్ణిమ నాడు జరిగిందనమాట. కాబట్టి ఈరోజే హయగ్రీవ జయంతి అని కూడా అంటారు. శ్రావణ పూర్ణిమనే హయగ్రీవ జయంతి అని కూడా అంటారు. ఈ విధంగా హయగ్రీవుడిగా జన్మించినటువంటి అతను ఆ రాక్షసుడిని అమ్మవారి వరం ప్రకారంగా వాడు కోరుకున్నట్టుగానే ఇప్పుడు ఈ విష్ణుమూర్తికి గుర్రపు యొక్క తలకాయ వచ్చింది కదా, ఆ తలకాయ వచ్చినటువంటి వాడి చేతిలోనే చనిపోవాలి అనుకున్నాడు. కాబట్టి ఆ రాక్షసుడిని ఓడించి అతన్ని సంహరించి అందరికీ, దేవతలకి, మునులకి, అందరికీ కూడాను బాధని తప్పించాడు శ్రీ మహావిష్ణువు అమ్మవారి యొక్క దయతోటి. ఇది హయగ్రీవుని యొక్క కథ. ఈ హయగ్రీవుడు ఎవరైతే ఉన్నారో విష్ణుమూర్తి యొక్క అవతారం, ఈ అవతారం జ్ఞానానికి చిహ్నంగా భావించి అందరూ కూడాను కొలుస్తూ ఉంటారు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అన్నది శ్లోకం అన్నమాట. జ్ఞానం ఆనందమయం,
ఆ స్వరూపం ఎటువంటిది? జ్ఞానమయము, ఆనందమయం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం, తెల్లని శరీర వర్ణంతో ఉంటుందన్నమాట. నిర్మల స్ఫటికాకృతం. ఆధారం సర్వ విజ్ఞానం, విద్యలన్నిటికీ కూడా ఆధారం ఆయనే. ఆయనే దేవుడు అనమాట విద్యలన్నిటికీ ఆధారం. సర్వ విజ్ఞానం హయగ్రీవం ఉపాస్మహే, అటువంటి హయగ్రీవ అవతారాన్ని నేను ఉపాసిస్తున్నాను అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క అర్థం. అటువంటి ఈ హయగ్రీవ మహర్షి ఈ ఈ లలితా సహస్రనామాన్ని మొదటగా ఎవరు వసిన్యాది వాగ్దేవతలు చెప్పినటువంటి వర్ణించినటువంటి ఈ లలితా సహస్రనామాన్ని అగస్త్య మహర్షికి ఆయన ఉపదేశించారు. సహస్రనామం యొక్క పుట్టుక తన యొక్క అది ఎలా వ్యాప్తి వచ్చింది అన్నది వివరాలని ఈ విధంగా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. లలితా సహస్రనామం పారాయణం చేసే వాళ్ళందరికీ తెలుసు, లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవతార్షయ, ఇది మొత్తం అంతా కూడా అనుష్ఠుప్ ఛందస్సులో ఉంది. అనుష్ఠుప్ ఛంద. శ్రీ లలితా పరాభట్టారిక మహాత్రిపుర సుందరి దేవత. ఈ నామాలకి అధిదేవత ఎవరు అంటే శ్రీ లలితా పరాభట్టారిక మహాత్రిపుర సుందరి దేవత. దీన్ని ఎందుకు మనం పారాయణం చేస్తాము? ధర్మ అర్థ కామ మోక్షం అనేటువంటి ఈ 4 విధాలైనటువంటి పురుషార్థాలు మనకు సిద్ధించడం కోసం ఈ అమ్మవారి యొక్క నామాన్ని మనం జపిస్తాము అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క దీని యొక్క మొదలు ఉంటుంది. ఆ తర్వాత 4 ధ్యాన శ్లోకాలు ఉంటాయి. దానిలో ముందు ధ్యాన శ్లోకం ఏమిటంటే సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళి స్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యాం మణిపూర్ణ రక్తచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే సింధూరారణ విగ్రహం, సింధూరం అనేటువంటి సింధూరం ఎర్రగా ఉంటుంది కదా, అలాగా సింధూరం లాంటి ఎరుపు రంగుతోటి ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆకారం. త్రినయనాం అంటే 3 కళ్ళతోటి ఉంది. మాణిక్య మౌళి స్ఫురత్తారానాయక శేఖరాం అంటే చంద్రవంకతో పాటుగా ఉన్నటువంటి మాణిక్యాల కిరీటంతో ఉందన్నమాట. మాణిక్య మౌళి స్ఫురత్తారానాయక శేఖరాం. స్మితముఖీం, స్మితముఖీం అంటే నవ్వుతూ ఉన్నటువంటి ముఖం కలిగి ఉంది. ఆపీన వక్షోరుహాం అద్భుతమైనటువంటి శరీర ఆకారంతో ఉంది. పాణిభ్యాం అళిపూర్ణ రక్త చషకం అంటే దాంట్లో చేతిలో ఏముందంటే ఒక రత్నపు గిన్నెని పట్టుకుని ఉందన్నమాట. ఇంకొక చేతిలో సౌమ్యాం రత్నఘటస్థ రక్తోత్పలం బిభ్రతీం, ఇంకొక చేతిలో ఎర్రటి కమలం ఉంది. అటువంటి సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణం పాణిభ్యాం మలిపూర్ణ రక్తచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణం ధ్యాయేత్ పరామంబికాం, ఇంకొక చేతిలో ఎర్రటి కమలం ఉంది. ఇటువంటి ఆ కమలం ఉన్నట్టు పట్టుకుని ఆ ఎర్ర రత్నపు గిన్నెని పట్టుకున్నటువంటి ఆ అమ్మవారికి నేను ధ్యానిస్తున్నాను, అమ్మవారిని నేను ధ్యానిస్తున్నాను అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. ఆ తరువాతి శ్లోకం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యవ విభావయే భవానీం, అహమిత్యవ విభావయే భవానీం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ శ్లోకంలో అరుణాం కరుణాతరంగితాక్షిం, అరుణాం అంటే ఇందాక చెప్పినట్టుగానే ఎరుపు రంగు శరీరం కలిగినటువంటిది. కరుణాతరంగితాక్షిం అంటే దయతో కూడినటువంటి కన్నులు కలిగినది. కరుణాతరంగితాక్షిం దయతో కలిగినటువంటి కన్నులు కలిగినది. ధృత పాశాంకుశ పుష్పబాణ చాపం, పాశము అంకుశము పుష్పబాణము చాపమును ఇవన్నీ ఉన్నాయి ఆవిడ చేతుల్లోన. పాశం అంటే పాశము, అంకుశము, పుష్పబాణాలు అంటే పుష్పాలతో తయారు చేసినటువంటి బాణాలు, ధనుస్సు ఇవన్నీ ధరించినటువంటి అమ్మవారు.
పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతం. అణిమ అనేటువంటి 8 అష్టసిద్ధులు ఆమెకి ఆవిడ చుట్టూరా కిరణాలలాగా ఉన్నాయటమాట. అటువంటి ఆ 8 అదృష్టలతో కూడినటువంటి తేజస్సుతో ఉన్నటువంటి ఆవిడ మిథ్యా విభావయే భవాని, అహమిథ్యా విభావయే భవాని. అటువంటి ఆవిడ, అటువంటి ఆ తల్లి నన్ను దయతోటి అనుగ్రహించాలి అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క భావం. తర్వాత 3వ ధ్యాన శ్లోకం. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రం కరకలితలసధ్యమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తం సకలమభయధాం సతతమభయధాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఇది ఈ శ్లోకం 3వ శ్లోకం. ఈ శ్లోకంతో అర్థం ఏంటంటే, ధ్యాయేద్, ఆ అమ్మవారిని ధ్యానిస్తున్నాను. ఎటువంటి అమ్మవారు? పద్మాసనస్థం, పద్మం మీద కూర్చునుంది. వికసిత వదనం, ముఖం నవ్వుతూ ఉంది. పద్మపత్రాయతాక్షిం, పద్మాల లాంటి కన్నులతో ఉంది. హేమాభాం అంటే ఆమె బంగారు రంగులో ఉంది. పీతవస్త్రం, అటువంటి బంగారు రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని ధరించింది. కరకలితల హేమపద్మాం వరాంగీం, ఆమె చేతిలో కమల పువ్వులు పట్టుకొని ఉంది. ఆమె ఎటువంటిది? సర్వాలంకారయుక్తం, అన్ని రకాలైనటువంటి అలంకారాలు అమ్మవారు చేసుకుని ఉన్నారు. అటువంటి ఆవిడ సతతమభయధాం, ఎప్పుడూ భక్తులకి భయాన్ని తొలగిస్తూ ఉంటుంది. భక్త నమ్రాం భవానీం, అటువంటి భక్తులతోటి ఆవిడ నమస్కరింపబడుతూ ఉంటుంది. శ్రీ విద్యాం, శ్రీ విద్య అంటే ఏంటంటే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి విద్య. శ్రీ విద్యాం అంటే అటువంటి జ్ఞానాన్ని ఇచ్చే విద్యకి ఆవిడ యొక్క స్వరూపం. శాంతమూర్తిం, ఎప్పుడూ చక్కగా శాంతంగా ఉంటుంది. సకల సర్వనతాం, అటువంటి ఆవిడ ఎప్పుడు కూడాను దేవతలందరితోటిని ప్రార్థింపబడుతూ ఉంటుంది. సర్వసంపత్ ప్రదాత్రీం, అన్ని సంపదల్ని అందరికీ అనుగ్రహిస్తూ ఉంటుంది అని చెప్పేసి అర్థం. ఇక 4వ శ్లోకం ఏమిటంటే, సకుంకుమ విలేపనాం అళికచుంబి కస్తూరికాం సంబంధ హసితేక్షణాం సచరచాప పాశాంకుశాం అశేష జనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమ భాసురాం జపవిధౌ స్మరేదంబికాం అని. ఈవిడ ఎలా ఉంటుంది? సకుంకుమ విలేపన మళిక చుంబి కస్తూరికాం, కుంకుమ కస్తూరిని ధరించి ఉందన్నమాట. సంబంధ హసితేషణాం, ఎప్పుడూ మందహాసంతో ఉంటుంది. శశర చాప పాశ అంకుశం అంటే బాణాలు, విల్లు, పాశము, అంకుశము ధరించి ఉంటుంది. అశేష జనమోహిని, మొత్తం ప్రపంచంలో ఉన్న జీవులన్నింటినీ కూడా, విశ్వంలో ఉన్న జీవులన్నింటినీ కూడా మోహింపజేస్తుంది, అంటే ఆకర్షిస్తూ ఉంటుంది. అరుణమాల్యం భూషోజ్వలం అంటే ఎర్రని పుష్పాలతో చేసినటువంటి దండని, ఎర్రటి భూషాలని, ఎర్రటి పుష్పమాలతో తయారు చేసిన దండని, అనేకమైనటువంటి ఆభరణాలని ధరించి ఉంటుంది. ఎలా ఉంటుంది? జపాకుసుమ భాసురాం, జపాకుసుమ పుష్పంలాగా అంటే మందార పువ్వులాగా ఆవిడ ఎప్పుడు ఎర్రగా మెరుస్తూ ఉంటుంది. జపవిధో, జపం చేసుకునేటప్పుడు అటువంటి అమ్మవారిని స్మరేదంబికాం, నేను స్మరిస్తూ ఉంటాను, ఆ అమ్మవారికి నమస్కారం చేస్తూ ఉంటాను అని చెప్పేసి అర్థం అన్నమాట. ఈ విధంగా ధ్యాన శ్లోకాల వరకు ఈ భాగంలో తెలుసుకున్నాం కదా. వచ్చే భాగంలో మనం ఈ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణంలో ఉన్నటువంటి పదాలన్నిటికీ, ఆ నామాలన్నిటికీ అర్థాలు తెలుసుకునేటువంటి దాన్ని మనం మొదలు పెట్టుకుందాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీ లలితా పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణే నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ పరమేశ్వరి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జ సకలం పరస్మై నారాయణ ఇతి సమర్పయామి. శ్రీమన్నారాయణ ఇతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీ ఉమామహేశ్వర శ్రీ లలిత పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు.